ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేసినట్లు స్పష్టం చేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలను గమనిస్తున్న అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాసేపట్లో ప్రకటించనున్నారు. ఇక ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ లైన్ దాటడంతోనే కవితపై బహిష్కరణ వేటు వేసినట్లు స్పష్టం చేసింది. కొంతకాలంగా పార్టీ నేతలపై కవిత విమర్శలను గమనిస్తున్న అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాసేపట్లో ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ అనుష, వైశాలి, బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి కొంతకాలంగా పరిణామాలు కవిత మీద వేటు వేసే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఆమె కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ పై ఆమె తూలనాడడం కావచ్చు. నిన్న ఏకంగా బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా ఆమె మాటల తూటాలు పిలిచారు. అదేవిధంగా సంతోష్ రావు మీద మాట్లాడారు, అంతకంటే జగదీష్ రెడ్డి మీద మాట్లాడారు. ఈ నిన్న జరిగినటువంటి మాటల్లో వ్యక్తుల మీద తిట్టడం ఒకవైతే పార్టీని కూడా ఆమె పార్టీ లైన్ దాటి కూడా ఆమె మాట్లాడినటువంటి పదజాలం ఏదైతుందో అది క్రమశిక్షణ చర్య కింద ఉంటుందని కూడా ఆ పార్టీ భావించింది. ఇప్పటికే కేసీఆర్ కూడా కేటీఆర్ తో సమావేశమయ్యారు. దాదాపు 2-3 గంటల నుంచి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్. ఖచ్చితంగా కవిత మీద యాక్షన్ తీసుకుంటేనే పార్టీలో ఒక స్పష్టత వస్తుంది, లేదంటే మాత్రం మిగతా వాళ్ళకు ఒక బ్యాడ్ ఇండికేషన్ పోయే అవకాశం ఉంటుందని కూడా పార్టీ అధినేత కేసీఆర్ భావించారు. అందుకనే ఆమెకి సాయంత్రం లోగానే ఆమె మీద చర్యలు తీసుకోవాలని కూడా తెలియదు. అఫీషియల్ గా ఇంకా ఆ ప్రకటన రాకపోయినప్పటికీ అనఫీషియల్ గా ఆమె మీద యాక్షన్ తీసుకోవడానికి ఇప్పటికే అన్ని రకాల ప్రయత్నాలు అయితే ముమ్మరం అయిపోయినాయి. అదే సమయంలో ఆమె నిన్న చేసినటువంటి హరీష్ రావు మీద వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా సంతోష్ మీద వ్యాఖ్యలు కావచ్చు, పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడడం కావచ్చు, ఇవన్నిటి మీద కౌంటర్ తీసి మహిళా ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నటువంటి మొదటి ఇచ్చినటువంటి వాళ్ళతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని కూడా బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాసేపట్లో ఇక్కడికి కొంతమంది మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేదంటే సత్యవతి రాథోడ్ కానీ, అదే సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, ఇట్లా పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేగా కొంత పువ్వా లక్ష్మి కావచ్చు, ఇలాంటి వ్యక్తుల చేత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి కవిత నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె పార్టీపై ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల పార్టీకి ఏ రకంగా డ్యామేజ్ అయింది, అదేవిధంగా కాళేశ్వరం అంశం మీద ఇష్టానుసారంగా మాట్లాడడం కావచ్చు, ఎన్ని అంశాల మీద కూడా వాళ్ళు ఎదురుగా అటాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ మరొక 2-3 గంటల్లోనే వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు కూడా మనకు లీకులు ఇచ్చారు. ఖచ్చితంగా ఆమె మీద వేటు వేయబోతున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె వరుసగా దాదాపు ఆమె మొదట్లో పార్టీకి సంబంధించినటువంటి లైన్ దాటి ఇష్టానుసారంగా లేఖలు రాయించి నుంచి మొదలైనటువంటి పంచాయతీ ఇప్పుడు తారస్థాయి చేరింది. ఏకంగా పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి, అంటే కేసీఆర్ తర్వాత కేసీఆర్ అనేటువంటి వ్యక్తిగా భావించేటువంటి హరీష్ రావు మీద ఒక ట్రబుల్ షూటర్ గా, ఇంతవరకు ఓటమి ఎరిగినటువంటి వ్యక్తిగా హరీష్ రావుగా ఉన్నారు పార్టీలో. ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కేవలం టెక్నికల్ గా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ తర్వాత ఎంతో ప్రముఖ స్థానాన్ని సాధించుకున్నటువంటి ఆ పార్టీలో హరీష్ రావుకే ఉంది. హరీష్ రావు మీద ఈ రోజు కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఈ రోజు పార్టీలో పెద్ద దుమారం గడిచిన 2 నెలల కింద యాక్షన్ తీసుకుంటారని కూడా పార్టీ భావించింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత వేచి చూసే ధోరణి భావించారు. వేచి చూసే ధోరణి భావించడం కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు, అదేవిధంగా కవిత బిడ్డగా ఉన్నారు, అదేవిధంగా పార్టీ జాగృతి నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇవన్నీ ఆలోచించినటువంటి పార్టీ సొంత కేసీఆర్ తండ్రి కూడా అన్ని రకాలు ఆలోచించారు. చాలా ఒత్తిడి కూడా వచ్చింది ఆయనకు. గడిచిన 2-3 నెలల నుంచి కూడా ఎప్పుడో యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక హరీష్ రావు మీద చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత, అదేవిధంగా పార్టీ కూడా దాటిపోయి ఇష్టానుసారంగా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఇతర లీడర్లు కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించిన తర్వాతనే కేటీఆర్ చాలా క్లియర్ కట్ గా హరీష్ రావు ప్రస్తుతం హైదరాబాద్ లో లేరు, ఆయన యూకే పర్యటనలో ఉన్నారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత వెళ్ళిన పరిస్థితి చూసాం. నిన్న ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ హరీష్ రావుతో కూడా కేసీఆర్ లైన్ లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. సొంత బిడ్డ కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించే పరిస్థితులు కూడా ఇప్పటికే హరీష్ రావుతో మాట్లాడారు. కనుక ఆ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఇండైరెక్ట్ గా చెప్పినట్టుగా తెలుస్తోంది. బట్ ఇప్పుడు కేటీఆర్ స్వయాన కొడుకు కావచ్చు,
రిప్రజెంట్ కేటీఆర్ తో నేరుగా ఇద్దరు ఎదురుగా మాట్లాడుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవిత మీద యాక్షన్ తీసుకుంటే తప్ప పార్టీకి మంచి రోజులు రావాలన్నటువంటి భావనతో ఇద్దరు కూడా భావించారు. అందుకనే ఖచ్చితంగా ఆమె మీద క్రమశిక్షణ చర్యల కింద ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే ఏకైక మార్గం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకనే మహిళా లీడర్లతో మాట్లాడించడమే కరెక్ట్ అనుకున్నారు. వాస్తవానికి కేటీఆర్ లేదంటే మరొక ఇద్దరు ముగ్గురు లీడర్లతో మధుసూదనాచారి లాంటి వ్యక్తులతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మహిళా లీడర్లతో మాట్లాడించడం సరైందని కూడా పార్టీ భావించింది. అందుకని ఇప్పటికే పార్టీ అధినేత నుంచి వాళ్ళకు ఇప్పటికే ఫోన్లు వెళ్ళాయి, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళాయి. ఆ మహిళా లీడర్ కూడా కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత వాళ్ళు కవిత మీద కౌంటర్ తీసి మాట్లాడతారు. ఖచ్చితంగా కవిత మీద గట్టిగానే ఎదురుదాడి చేసే అవకాశం కనిపిస్తుంది. దీని తర్వాత ఈవినింగ్ లోపట్నే మేబీ 5 to 6 మధ్యలో ఆమె కూడా మళ్ళీ రిటర్న్ బీఆర్ఎస్ మీద చేసినటువంటి బీఆర్ఎస్ ఏ రకంగా నా వల్ల పార్టీకి ఏ రకంగా మేలు చేసింది, జాగృతి ఏ రకంగా తీసుకొచ్చారు, ఇవన్నీ నన్ను సస్పెండ్ చేయడం వల్ల ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆమె కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పుడు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఆమె కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతిమంగా మాత్రం నిన్న ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అది ఖచ్చితంగా అది కాళేశ్వరం విషయంలో పక్క సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ ఎంక్వైరీ వేయడం అంటే అది కేసీఆర్ మీద కానీ హరీష్ రావు మీద కానీ మిగతా పార్టీలో ఉన్నటువంటి దాని మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. ఈ ప్రభావం నేపథ్యంలో ఏకంగా హరీష్ రావు కాళేశ్వరంలో భాగం ఉందన్నట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత మధ్య కేవలం తండ్రికి కేసీఆర్ కు అంటిందంటే అది కేవలం హరీష్ రావు అని చెప్పింది. ఇది రేవంత్ రెడ్డి వెనుక హరీష్ రావు ఉన్నారని చెప్పింది. ఇట్లాంటి ఘాటు వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా పార్టీని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందని కూడా పార్టీ భావించింది. కనుక చాలా సీరియస్ యాక్షన్ ఆమె మీద తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నరేందర్, కవిత ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది వేటిపై? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజు ఆమె మీద తీసుకున్నటువంటి చర్యలను బట్టి, చర్యలు అంటే ఏముంటే స్ట్రైట్ గా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా అధికారికంగా పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేయడం, దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అనేది చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా సాయంత్రంలోగా కంప్లీట్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇంకా లేట్ చేయడం వల్ల, ఎందుకంటే ఆమె నిన్న మధ్యాహ్నమే పెట్టింది ప్రెస్ కాన్ఫరెన్స్. మధ్యాహ్నం పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు 24 గంటల్లో కనుక ఇంకా చర్యలు తీసుకోకపోతే, ఇప్పటికే మనం మార్నింగ్ అవర్స్ లో చూసాం, ఇప్పటికే జాగృతికి సంబంధించినటువంటి కొంతమందిని బీఆర్ఎస్ అఫీషియల్ గ్రూప్ నుంచి కొంతమంది తొలగించారు. అదేవిధంగా పిఆర్ఓ తొలగించారు. దాని తర్వాత హ్యాండిల్లో ట్విట్టర్ హ్యాండిల్లో నుంచి వాళ్ళు కొంతమంది దూరమైనటువంటి పరిస్థితి, కవితను అన్ఫాలో చేసినటువంటి పరిస్థితి కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా మార్నింగ్ నుంచి కానీ నిన్న ఈవినింగ్ నుంచి కూడా కీలకమైనటువంటి నేతలు కూడా కవిత నుంచి దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కవితకు సపోర్ట్ ఎట్టి పరిస్థితులు ఇచ్చే అవకాశమే లేదని భావించారు. అదే రకంగా నిన్న సాయంత్రమే కీలక నేతలకు, ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ వీళ్ళందరూ కూడా కాల్స్ వెళ్ళాయి, మెసేజ్లు వెళ్ళాయి. ఇక్కడి నుంచి మీరు కౌంటర్ గా కవిత మీద మాట్లాడడానికి మీకు స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. అందుకనే ఇలా మార్నింగ్ అవర్స్ లో డిబేట్ లో కూడా అన్ని ఛానల్స్ లో నిన్న ఈవినింగ్ డిబేట్ లో కూడా చాలా మంది కవిత మీద గట్టిగానే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే హరీష్ రావుని ఓట్ చేసుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. బట్ అందుకనే ఇక్కడి నుంచి ఉపేక్షించకూడదని కూడా పార్టీ భావించింది. అందుకని నిన్న నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మార్నింగ్ డిబేట్ లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు, బయట లో మాట్లాడుతున్నారు. అందుకనే ఖచ్చితంగా పార్టీ నుంచి ఒక లైన్ వచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం లోపు ఆమెకు క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఆమెకు ఎదురుగా ప్రెస్ కాన్ఫరెన్స్ మహిళా లీడర్లతో మాట్లాడించే అవకాశం కనిపిస్తుంది. బట్ అంతిమంగా మాత్రం ఈ రోజుతో బీఆర్ఎస్ పార్టీకి ఆమెకు భరించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క సొంత కూతురు కేసీఆర్ అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అని కూడా పార్టీ భావిస్తోంది. ఎందుకంటే దీనివల్ల పార్టీకి లాభం ఏమాత్రం లేకపోగా తీవ్ర నష్టం జరుగుతుందని కూడా పార్టీ ఇప్పటికే భావించింది. అందుకనే కొంతకాలం వేచి చూసే ధోరణి చూసాం. ఎందుకంటే గతంలో విజయశాంతి విషయం కావచ్చు, లేదంటే చాలా మంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అలాంటి వాళ్ళ మీద వెంటనే 1 రోజు 2 రోజుల్లోనే వెంటనే చర్యలు తీసుకున్నారు. కానీ ఈ రోజు కవిత విషయంలో 2-3 నెలల నుంచి ఎందుకు వెయిట్ చేసే దూరంలో కనిపించారంటే, ఎస్పెషల్లీ కేవలం కేసీఆర్ కూతురు ఒక్కటే కాదు, జాగృతి నడుపుతోంది, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పటికే 10 మంది పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, ఇప్పటికే కష్టకాలంలో ఉంది, మొన్న ఎంపీగా ఒక్క సీటు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడం అనేది పార్టీకి మరింత నష్టం చేస్తుందని కూడా వేచి చూశారు. కానీ ఏకంగా ఒక పార్టీ సీనియర్ లీడర్ మీద ఈ స్థాయిలో మాట్లాడడం, మొన్న జగదీష్ రెడ్డి మీద మాట్లాడడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ మాత్రం మంచిది కాదు, చర్యలు తీసుకోవడమే సరైనదని కూడా కేసీఆర్ అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే ఆమె మీద సస్పెండ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొన్నటిదాకా కవిత పేర్లు బయట పెట్టకుండా దయ్యాలు అంటూ చెప్పుకొచ్చిన కవిత నిన్న 2 పేర్లు బయట పెట్టింది. అంటే ముందు ఇంకా కొన్ని పేర్లు బయట పెట్టే అవకాశం కూడా ఉందా?
ఖచ్చితంగా వైశాలి. ఎందుకంటే ఇప్పుడు నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆమె దాటి అంటే ఒక లైన్ దాటి చాలా ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆవేశాలు ఒకవైపు ఇప్పటివరకు మనం బీఆర్ఎస్ మీద ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ మనం మాట్లాడాం. కానీ ఆమె లైన్ ఏంటంటే ఆమె మొదటి నుంచి చెప్తోంది, నేను పార్టీ కోసం చాలా సాక్రిఫైస్ చేస్తూ వచ్చాను, నేను జాగృతిని 18 సంవత్సరాలుగా నడుపుతున్నాను, నా కాంట్రిబ్యూషన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది అన్నట్టు కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా నేను కేసీఆర్ కు వారసురాలని ఎందుకు కాకూడదు, కేవలం కేటీఆర్ ఒక్కడేనా, అదేవిధంగా హరీష్ రావు పార్టీలో కీలక నేత కావచ్చు, కానీ అయినంత మాత్రాన దీంట్లో మొత్తం కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంశంలో కానీ చాలా అంశాల్లో హరీష్ రావు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అందుకనే కేసీఆర్ కి ఈ రకమైనటువంటి బ్యాడ్ ట్రాక్ బయట వచ్చింది. కాళేశ్వరంలో ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి కారణం హరీష్ రావు లాంటి వ్యక్తుల వల్లనే. అదే సమయంలో పార్టీకి నష్టం చేయడంలో కూడా ఆయన పాత్ర కూడా ఉంది. అంతేకాకుండా సంతోష్ రావు ఉన్నాడు, జగదీష్ రెడ్డి లాంటి వ్యక్తులు నల్గొండలో మొత్తం పార్టీని మొత్తం ఖరాబ్ అవడానికి ఆయన కూడా కారణం. ఇట్లా చాలా మంది జిల్లాల వారీగా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఖచ్చితంగా పార్టీ లైన్ దాటడమే, పార్టీలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం అనేది పార్టీకి మరింత నష్టం చేసే అవకాశం ఉంది. అన్నిటికంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 1 year లో ఉండబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సొంత కూతురు చేసినా ఉపేక్షించలేదు అనేటువంటి ఇండికేషన్ కూడా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనే ఈ బయట అయితే ఒక లెక్క, సొంత కుటుంబ సభ్యులైతే ఒక లెక్క అనేటువంటి ఏదైతే గత కొంతకాలంగా నడుస్తుందో చర్చ, ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా కేసీఆర్ భావించారు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కవిత మీద యాక్షన్ తీసుకోవాలని కూడా పార్టీ భావించింది. ఖచ్చితంగా కొంతమంది ఇంకా వేచి చూసే ధోరణి అవలంబించాలని కూడా పార్టీకి కేసీఆర్ కు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచన చెప్పారు. అయినా కూడా ఇంకా కూడా ఆలోచన చేయడం ఇంతవరకు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా ఈ విషయం ఇంకా పార్టీకి మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. రేపు స్థానిక సంస్థల మీద ఎలక్షన్స్ పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఆమె కూడా అనుకుంటోంది ఇప్పుడు త్వరగా సస్పెండ్ ఒకవేళ అయితే ఆమె ప్రత్యామ్నాయం చూసుకోవాలని కూడా భావిస్తోంది. ఇప్పటికే ఆమె అంత గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తుంది. ఒక పక్క పార్టీ పెడతారనేటువంటి చర్చలు నడుస్తోంది. అదే సమయంలో ఇప్పటికే జిల్లా పార్టీ జిల్లా జాగృతి అధ్యక్షులను ఏర్పాటు చేసుకోండి, కార్యదర్శులను, కోఆర్డినేటర్లను ఇట్లా అందరినీ ఏర్పాటు చేసుకుంది. ఆమె సొంత ఇల్లు పక్కనే ఒక భారీ ఒక నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకుంది ఆఫీస్. కనుక ఆమె ముందు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుని ఏ రకమైనటువంటి చర్యలు ఉన్నా కూడా అందుకు అనుగుణంగానే ఆమె యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే అంతిమంగా నేను కూడా నష్టపోయాను బీఆర్ఎస్ వల్ల, నా వల్ల కూడా పార్టీకి మేలు జరిగింది, నాకు అనుకున్నది రాలేదు, ఆస్తుల విషయంలో కావచ్చు లేదంటే పార్టీ పదవుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా నాకు దక్కలేదని కూడా అటు కవిత వైపు నుంచినటువంటి వాదన. బట్ అంతిమంగా మాత్రం ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా 1-to-1 మాట్లాడుకోవాల్సినటువంటి విషయాల్ని నేరుగా బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడడం అనేది ఖచ్చితంగా పార్టీ లైన్ దాటడమే. ఇది ఏమాత్రం పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడినటువంటి పార్టీ ఈ రోజు అధికారంలో 9.5 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. అదేవిధంగా తెలంగాణ కోసం ఎన్నో సాక్రిఫై చేసినటువంటి పార్టీ ఈ రోజు నిలువున చీలేటువంటి పరిస్థితి, లేదంటే పార్టీ మొత్తం భూస్థాపితమైనటువంటి పరిస్థితి కవిత తీసుకొస్తుందని కూడా పార్టీలో చాలా మంది భావిస్తున్నటువంటి నేపథ్యంలో కవితకు ఇక ఖచ్చితంగా ఆమెను పంపించాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ భావించారు. అందుకని కేసీఆర్ మరి కాసేపట్లో ఖచ్చితంగా ఒక నోట్ రూపంలో కానీ లేదంటే ప్రెస్ కాన్ఫరెన్స్ రూపంగానే ఆమె మీద సస్పెండ్ చేసే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. థాంక్యూ నరేందర్.